చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు వాక్య అంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నానండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you hope and a future. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ స్థలంలో ఉన్నవారితోనూ, ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్న వారితోనూ, ఒకవేళ ఎవరి హృదయంలోనైనా నా జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేదండి, నా భవిష్యత్తుపై నాకు ఎలాంటి ఆశ లేదు, నేను సమస్తాన్ని కోల్పోయాను, అసలు నా జీవితానికి అర్థమే లేదు, నా జీవితంలో నేను ఏమీ సాధించలేను అనుకునే ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు మన యొక్క వాక్యాంశముగా దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ హోప్ ఇన్ జీసస్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి? క్రీస్తులో మనకు నిత్యము నిరీక్షణ కలుగుతుంది. దేర్ ఈజ్ ఆల్వేస్ హోప్ ఇన్ జీసస్. ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని గురించి, ఒక స్త్రీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఆమె పేరే జానీ ఎరిక్సన్ టాడా. జానీ ఎరిక్సన్ టాడా. ఆమె 1949లో అక్టోబర్ 15వ తారీఖున బాల్టిమోర్ అనేటువంటి ప్రాంతంలో, మేరీల్యాండ్లో, అమెరికా దేశంలో జన్మించారండి. ఈమె తల్లిదండ్రుల పేర్లు జాన్ కింగ్ ఎరిక్సన్. తండ్రి గారి పేరు జాన్ కింగ్ ఎరిక్సన్, తల్లి గారి పేరు మార్గరెట్ లిండీ ఎరిక్సన్. వీరికి పుట్టినటువంటి 4 సంతానంలో జానీ ఎరిక్సన్ గారు 4వ బిడ్డ అండి. చిన్నప్పటి నుంచి కూడా జానీ ఎరిక్సన్ గారి యొక్క తండ్రి గారు, ఆయన జాన్ ఎరిక్సన్ గారు, హీఈస్ ఎ వెరీ గుడ్ స్పోర్ట్స్మెన్. క్రీడల్లో ఒక మంచి ఇంట్రెస్ట్ ఆయనకు ఉందండి. అమెరికా దేశం తరపున ఆ రోజుల్లోనే ఆయన ఒలింపిక్స్లో ఆయన పాల్గొనడం కూడా జరిగింది. చాలా అంటే స్పోర్ట్స్ పట్ల ఆయనకి ఎంతో బాగా ఇంట్రెస్ట్ ఉందండి. మరి తండ్రిని చూస్తూ పెరిగినటువంటి తన కూతురైనటువంటి జానీ ఎరిక్సన్ కూడా చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ పట్ల ఆమెకు ఎంతో ఆసక్తి ఉందండి. తన యొక్క బాల్యం నుంచి కూడా స్పోర్ట్స్ పట్ల మంచి ఆసక్తితో ఆమె పెరుగుతూ వస్తుంది. టెన్నిస్లో, స్విమ్మింగ్లో, అదేవిధంగా ఆ యొక్క హార్స్ రైడింగ్లో ఆమె ప్రత్యేకమైన శిక్షణను ఆమె తీసుకుంటూ వస్తుందండి. ఆమెకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె ఒక యూత్ మీటింగ్కి, ఒక యూత్ రిట్రీట్కి ఆమె అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు 10 ఆజ్ఞలతో ఒకసారి మీ జీవితాన్ని సరిచూసుకోండి అని చెప్పి ఆయన వాక్యం చెప్పారు. ఎప్పుడైతే మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞల్ని తన జీవితానికి ఆమె సరిపోల్చుకుంటూ ఆమె చూస్తుందో, మరి ఏదో ఒక లోటు ఆమె జీవితంలో కనిపించిందండి. దేవునికి ఇంకా నేను నరహత్య చేయట్లేదు, ఎలాంటి పాపము చేయట్లేదు, ఎలాంటి దొంగతనము చేయట్లేదు, బట్ స్టిల్ నేను దేవునికి కొన్ని విషయాల్లో దూరంగా ఉన్నాను అని ఆమెకు అనిపించింది. మరి అప్పుడు ఆయన మరలా దేవుని వాక్యం చెప్తూ, క్రీస్తు మీరు చేసినటువంటి ప్రతి పాపముని కొరకు ఆయన మరణించాడని, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన మీ పాప పరిహారార్థము ఆయన రక్తం చిందించాడని చెప్పి ఆయన వాక్యం చెప్పారు. ఎప్పుడైతే మరి ఆ దైవ సేవకుడు ఆ విధంగా వాక్యం చెప్పారో, జానీ ఎరిక్సన్ గారు వెంటనే క్రీస్తుని అంగీకరించారు. ఆ రోజు నుంచి కూడా దేవుని పట్ల, క్రీస్తు పట్ల ఆమె విశ్వాసం ఉంచి ఆమె జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈ విధంగా ఆమె తన హై స్కూల్ని కంప్లీట్ చేసుకుని కాలేజ్లో జాయిన్ అవ్వబోతుంది. సుమారుగా అప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. ఇంకా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి క్రమంలో తన సిస్టర్ అయినటువంటి క్యాథీ ఎరిక్సన్తో పాటు ఒక వెకేషన్కి ఆమె వెళ్ళిందండి.
ఒక బీచ్కి వెళ్ళింది ఆవిడ. అది ఆ బీచ్ పేరు ఏంటంటే చెసపీక్ బే బీచ్. చెసపీక్ బే బీచ్ అనేటువంటి సరదాగా ఒక వెకేషన్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన ఆమె జీవితాన్ని మొత్తం మార్చేసిందండి. 1967 సంవత్సరం జూలై 30వ తారీఖున ఆమె జీవితంలో జరిగినటువంటి ఆ రోజు ఆ సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు ఏమైందంటే, మరి మనం చెప్పుకున్నట్లుగా తన సిస్టర్ అయినటువంటి క్యాథీ ఎరిక్సన్తో పాటు ఆ వెకేషన్కి, ఇంకో మేము ఫ్రెండ్స్తో పాటు ఆ వెకేషన్కి వెళ్ళారు. అక్కడ చెసపీక్ బేలో వారు స్విమ్మింగ్ చేస్తున్నారండి. లోతు చూసుకోకుండా ఈమె ఆ నీళ్ళలోకి డైవ్ చేస్తూ లోతు చూసుకోకుండా నీళ్ళలోకి ఆమె దూకిందండి. ఎప్పుడైతే ఆమె ఆ వాటర్లోకి దూకిందో తన యొక్క మెడ భాగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కింద భూమికి బలంగా తాకింది. ఎప్పుడైతే తన మెడ భాగం బలంగా తాకిందో ఆ యొక్క నరాలు, వెన్నుపూసలో ఉన్నటువంటి ఆ నరాలన్నీ కూడా చిట్లిపోయినాయి. వెంటనే స్పృహ కోల్పోయింది, ఆ వాటర్లో ఉండిపోయింది. వెంటనే ఆమెను తీసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మరి ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది, లెగాలని ప్రయత్నం చేస్తుంది, చెయ్యి పైకెత్తాలని ప్రయత్నం చేస్తుంది, కాలు పైకి లేపాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఆమె వల్ల కావట్లేదు. శరీర భాగంలో మరి మెడ తప్ప ఇంకేమీ కదపలేకపోతుందండి. తనకేం అర్థం కాలేదు. ఏం జరిగింది ఇదంతా, అసలు నాకేమైంది, నేను ఎందుకు కదలలేకపోతున్నాను అని అంటే డాక్టర్స్ చెప్పారు, 4-5 వెన్నుపూసలు ఉన్నటువంటి ఆ యొక్క నరాలు చిట్లిపోయాయి. ఇక ఆమె తన జీవితంలో ఎన్నటికీ నడవలేదు. మెడ కింద భాగంలో దేన్ని కూడా ఆమె కదల్చలేదు. ఆమె జీవితకాలం అంతా కూడా ఇలాగే వీల్ చైర్లో బ్రతకాలి అని డాక్టర్స్ చెప్పారండి. ఆ రోజు ఆమెకేం అర్థం కావట్లేదు. ఆమె జీవితంలో జరిగినటువంటి ఆ భయంకరమైన సంఘటన అదంతా కల అయితే బాగుండు అని ఆమె అనుకుంటుంది. ఒక పక్క ఏడుస్తూ వేదనతో దేవుణ్ణి ప్రార్థిస్తుంది, మరొక పక్క ప్రభువా ఇది కల అయితే బాగుండు నాయనా, ఇది కల అయితే బాగుండు ప్రభువా అని అనుకుంటుందండి. ఆ విధంగా అదే హాస్పిటల్లో అదే బెడ్పై 2 సంవత్సరాల పాటు ఆమె ఉండాల్సి వచ్చింది. ఆ 2 సంవత్సరాల్లో భయంకరమైన డిప్రెషన్, చనిపోవాలనేటువంటి ఆ యొక్క ఆలోచనలు ఆమె హృదయంలోకి వచ్చాయి. ఇంకా నా బ్రతుక్కి అర్థం లేదు, నేను బ్రతికి ఎలాంటి ప్రయోజనం లేదు, నేను చనిపోవాలి, నేను చనిపోతే బాగుండు, నన్ను చంపే ప్రభువా అనేటువంటి ఆలోచనలోకి ఆమె వెళ్ళిపోయిందండి. నిజంగా కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ డిప్రెషన్, ఆ యొక్క నిరాశ ఆమె హృదయంలోకి బలంగా వచ్చేసిందండి. ఈరోజు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అలాంటి కొన్ని సంఘటనలు, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు, అలాంటి సందర్భాల గుండా మనం వెళ్తున్నప్పుడు, అలాంటి ఒక డిప్రెషన్, అలాంటి ఒక వేదన, నిరీక్షణ కోల్పోయేటువంటి స్థితిలోనికి ఒక్కొక్కసారి మనం కూడా వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క పరిస్థితులు వస్తాయండి. కానీ అదే సమయంలో కొంతమంది విశ్వాసులు, ఆమె స్నేహితులు, క్రీస్తుని నమ్ముకున్న వారు ఆమె కొరకు ప్రార్థిస్తూ వచ్చారు. క్రమం తప్పకుండా ఆమె దగ్గరకు వచ్చి ఆమెను బలపరిచే ప్రయత్నం వారు చేశారండి. మరి లోకానుసారంగా ఉన్నటువంటి స్నేహితులందరూ దూరం అయిపోయారు. కానీ మరి ఆ యొక్క క్రిస్టియన్ ఫ్రెండ్స్, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఆ యొక్క స్నేహితుల్లో కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ద్వారా ఆమెను బలపరుస్తూ ఆమె కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉండేవారండి. మరి వారు అంటూ ఒక మాట అనేవారు, దేవుడు నీకు మంచి భవిష్యత్తునిస్తాడు అని చెప్పి వారు అంటూ ఉంటే ఈమెకు చాలా కోపం వచ్చేసేది. ఇదే నాకు భవిష్యత్తు, ఇలా మంచం మీద పడుండడమేనా నాకు దేవుడిచ్చే భవిష్యత్తు అని చెప్పి ఆమె చాలా కోపంతో, ఆమె ఎంతో బాధతో ఆమె కృంగిపోతూ వచ్చిందండి. కానీ ఆ తర్వాత నుంచి దేవుడు వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రతిరోజు దేవుడు ఆమెతో వాక్యం ద్వారా, ఎవ్రీడే దేవుడు వాక్యం ద్వారా ఆమెతో దేవుడు మాట్లాడేవాడంటండి. ఆ తర్వాత ఆమెకు దేవుడు ఒక వాక్యం చూపించాడు. అదేంటంటే 1 Thessalonians chapter 5:16. ఆ వాక్యం మనం చదువుకుందాం. 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం అండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట
యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ వాక్యాన్ని దేవుడు చూపించాడు. ఏంటి ఆ వాక్యం అనంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎప్పుడైతే దేవుడు ఈ వాక్యం చూపించాడో ఆమెకు మరలా కోపం వచ్చేసింది. ఏంటి ప్రభువా, నా జీవితంలో ఏ మేలుందని నేను నీ కృతజ్ఞతలు తెలపాలి, నా జీవితంలో ఏ మంచి జరుగుతుందని నేను మీ కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి ఆమె ఎంతో బాధపడుతూ ఉండేదండి. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. ఒకానొక రోజు ఆమె మెల్లగా తన వేళ్లను కదపడం మొదలుపెట్టిందండి. ఎప్పుడైతే తన వేళ్ళు కదపడం మొదలుపెట్టిందో వెంటనే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. ఈ విధంగా తన బాడీని ఆమె ఫీల్ అయినప్పుడు, ఆ యొక్క ఎయిర్ని లేకపోతే ఆ యొక్క సన్లైట్ని ఆమె ఫీల్ అయినప్పుడు వెంటనే దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆమె చేతుల్ని ఆమె కదపగలుగుతుందండి. వాటితో పని చేయలేకపోయినా, వాటితో బలంగా పని చేయలేకపోయినా ఆ చేతుల్ని ఆమె కదల్చగలిగేటువంటి ఆ స్థితిలోనికి ఆమె వచ్చింది. ఆ తరువాత క్రమక్రమంగా ఆమె దేవునిలో బలపడుతూ ఉంది. క్రమక్రమంగా దేవుని పట్ల విశ్వాసంతో ఆమె ముందుకెళ్తూ ఉందండి. మరి ఇందాక మనం విన్నాం, చిన్నప్పుడు తన తండ్రిని చూసినటువంటి ఆమె జీవితంలో స్పోర్ట్స్ పట్ల మంచి ఆసక్తి అని. దేవుడు ఆమెకు మరొక టాలెంట్ కూడా ఇచ్చాడు, అదే పెయింటింగ్, ఆర్ట్. ఆమె ఒక మంచి ఆర్టిస్ట్. ఈసారి ఆమె ఏం చేసిందంటే, నేను నా చేతులతో నేను వేయలేను, కానీ నాలో ఆర్ట్ ఉంది, ఆ ఆర్ట్ని ఎలాగైనా నేను పేపర్ మీద పెట్టాలి అని చెప్పి తన నోట్లో పళ్ళ మధ్యలో బ్రష్ పెట్టుకుని తన నాలుకతో ఆ బ్రష్ని కదుపుతూ పేపర్ మీద పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసిందండి. అండ్ ఎప్పుడైతే ఆమె ప్రారంభించిందో దేవుడు ఆమె ద్వారా అద్భుతమైన పెయింటింగ్స్ వేయించడం దేవుడు మొదలుపెట్టాడు. హల్లెలూయా. నిజంగా చేత్తో వేయగలిగే పెయింటింగ్ కంటే కూడా అద్భుతమైన రీతిలో చాలా అందమైన బొమ్మల్ని ఆమె ఆ యొక్క ఆర్ట్ని వేస్తూ వచ్చేదండి. ఎంతలా అంటే ఆ పెయింటింగ్స్కి ఎంతో డబ్బులు పెట్టి, ఉన్న ధర కంటే కూడా ఎంతో ధర పెట్టి వాటిని కొనేటటువంటి ఆ యొక్క మంచి ఆర్ట్ని, ఆ యొక్క టాలెంట్ని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆ తరువాత మరి సంఘాలలో ఆమె జీవిత సాక్ష్యాన్ని ఆమె పంచుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మరి ఆమె ఆ విధంగా ధైర్యంగా ముందుకెళ్ళి ఆమె జీవితాన్ని గురించి సాక్ష్యంగా చెప్పడం మొదలుపెట్టిందో అనేక మందిని ఆమె సాక్ష్యం ద్వారా ఆమె ప్రభావితం చేయగలిగిందండి. ఈవెన్ నా జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఈ రీతిగా నన్ను దేవుడు నడిపించగలుగుతున్నాడు, మీ జీవితంలో ఎందుకు మిమ్మల్ని దేవుడు నడిపించలేడు అనేటువంటి ఆమె మాటలను బట్టి, ఆమె జీవిత సాక్ష్యాన్ని బట్టి అనేక మందిని ఆమె ప్రభావితం చేస్తూ వచ్చిందండి. అక్కడితో ఆమె జర్నీ అయిపోలేదండి. ఆమె జీవితంలో ఆమె 48 పుస్తకాలు రాశారు. అందులో జోనీ అండ్ అన్ఫర్గెటబుల్ స్టోరీ అనేటువంటి పుస్తకానికి 1976 సంవత్సరంలో ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ ఆటోబయోగ్రఫీ అవార్డు వచ్చిందండి. ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా 1976లో ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ ఆటోబయోగ్రఫీగా ఆమె పుస్తకమైనటువంటి జోనీ అండ్ అన్ఫర్గెటబుల్ స్టోరీ అనే పుస్తకం అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె పెద్ద పెద్ద సభల్లో ఆమె యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఒక పెద్ద సభలో ఆమె దేవుని యొక్క వాక్యాన్ని, ఆమె సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఒక మహిళ ఆమె పాక్కుంటూ వచ్చి, అంటే ఆమెకు కూడా కాళ్ళు లేవు, ఆమె పాక్కుంటూ వచ్చి ఈమెను కౌగిలించుకుని ఈమెను ముద్దు పెట్టుకుందంటండి. అప్పుడు ఈమె హృదయంలో నుంచి ఒక మాట, ప్రభువా, నాకు ఇంత పెద్ద ప్రమాదం కలిగింది, అయినప్పటికీ నాకు అన్ని సౌకర్యాలు నువ్వు దయచేసావు, ఇదిగో ఈమెకు ఎలాంటి సౌకర్యాలు లేవు అని చెప్పి వెంటనే ఆమె హృదయంలో ఒక ఆలోచన వచ్చిందండి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు నేను నిలబడాలి, నా జీవితంలో వారి కొరకు నేను మంచి కార్యాలు చేయాలనుకుంది. ఆ తర్వాత 1979లో జోనీ అండ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక సంస్థను ఆమె ప్రారంభించిందండి. ఆ జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే సంస్థ ద్వారా అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి ఉన్నటువంటి ఆ యొక్క అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి 2 లక్షల మందికి ఆమె వీల్ చైర్స్ని ఇవ్వగలిగింది. అంత మాత్రమే కాదండి, వూండెడ్ వారియర్స్, వీల్స్ ఫర్ ద వూండెడ్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా, యూత్ మీటింగ్స్ ద్వారా
అనేక మంది యవ్వనస్తులను, అనేక మంది ఆ యొక్క అంగవైకల్యం కలిగిన వారిని ఆమె బలపరచగలిగింది. వారి జీవితాల్లో ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప పట్టుదల, ఒక గొప్ప విశ్వాసాన్ని దేవుని వాక్యం ద్వారా వారి హృదయాల్లో ఆమె నింపగలిగిందండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 2007 సంవత్సరంలో ఇంటర్నేషనల్ డిజబిలిటీ సెంటర్ని ఆమె కాలిఫోర్నియాలో ఆమె ప్రారంభించిందండి. ఎంతోమంది ఆ యొక్క డిజబిలిటీస్తో, ఆ యొక్క అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి ఈమె ఒక బలమైన వ్యక్తిగా, ఒక జ్యోతిగా కనిపించింది. మరి ఆ సంస్థల ద్వారా అనేక మందికి ఆమె మేలు చేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, మరొక ప్రక్క ఆమె చక్కని పుస్తకాలు రాస్తూ, చక్కని పెయింటింగ్స్ వేస్తూ, అందులో వచ్చినటువంటి ఆ యొక్క డబ్బుతో ఆమె అద్భుతంగా ఇక్కడ పరిచర్య చేస్తూ వచ్చిందండి. మరి ఈమె జీవితంలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యాలు, రేడియో ప్రోగ్రామ్స్ని కూడా ఆమె మొదలుపెట్టింది. ఎవ్రీడే ఆ యొక్క రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా ఆమె మాట్లాడడం మొదలుపెట్టిందండి. 2007 సంవత్సరము, 2002 సంవత్సరము, 2011 సంవత్సరంలో రేడియో ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా ఆమె పొందుకుంది. అంత మాత్రమే కాదండి, 2005 సంవత్సరంలో మరి ఆ యొక్క ఆ యొక్క USA ఈమెను డిజబిలిటీ కమిటీ అడ్వైజర్గా నియమించడం నిజంగా ఎంతో అద్భుతమైన విషయం. ఒక డిజబిలిటీ కమిటీ ఒక అడ్వైజర్గా ఈమెను ఆ యొక్క దేశము మరి తీసుకుందండి. ఇంకో విషయం చెప్పమంటారా, ఈమెకు వివాహం కూడా జరిగింది. 1982 సంవత్సరంలో కెన్ అనేటువంటి వ్యక్తిని ఈమె వివాహం కూడా చేసుకుందండి. ఆమె జీవితంలో మరి ఒకానొక సందర్భంలో 15 సంవత్సరాల వయసున్నప్పుడు ఆ చీకటిలో, ఆ మంచం మీద, ప్రభువా ఇంకా నా బ్రతుక్కి అర్థం లేదు, నేను చనిపోతాను నాయనా అనుకునే స్త్రీని దేవుడు గొప్పగా దీవించాడు. ఆమెను అనేక మంది ముందు ఒక గొప్ప సాక్షిగా నిలిపాడు. ఆమె ద్వారా అలాంటి ఇబ్బందులు, ఆ అంగవైకల్యంతో, ఆ బలహీనతతో బాధపడుతున్న వారికి దేవుడు అద్భుతమైన సహాయాన్ని చేయగలిగాడండి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు జరుగుండొచ్చు. మనం ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు గుండా మనం వెళ్ళి ఉండొచ్చు. కానీ మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ మనకి నిరీక్షణ ఉంది. దేర్ ఈజ్ ఆల్వేస్ హోప్. ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. ఆయన వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దాన్ని నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు. తగిన కాలమందు, తగిన సమయమందు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రామిస్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడండి. దాని కొరకు మనం ఎదురు చూడాలి. దేవునిపై మనం నమ్మకం, విశ్వాసం ఉంచగలగాలి. జానీ ఎరిక్సన్ గారు దేవునిపై ఆమె విశ్వాసం ఉంచింది. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని, దేవుని కొరకు మరింత ముందుకు వెళ్ళాలని ఆమె ఇష్టపడింది. ఆమెతో దేవుడు మరి ఉన్నాడు. ఆమెను ముందుకు దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు అదే దేవుడిని మనం కూడా ప్రార్థిస్తున్నాం. అదే దేవుడిని మనం కూడా ఆరాధిస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలని, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని అన్ని విధాలుగా దీవించాలని, పోషించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క సంకుచితమైనటువంటి ఆ యొక్క మనసును మనం పక్కకు పెట్టేస్తామో, ఎప్పుడైతే అవిశ్వాసాన్ని, ఆ యొక్క ధైర్యాన్ని మనం కోల్పోకుండా ఆ యొక్క అవిశ్వాసాన్ని మనం పక్కకు నెట్టేసి దేవుని పట్ల ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని చూపించగలుగుతామో, దేవుని పట్ల ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉండగలుగుతామో, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మరి దేవుడు చెప్తున్నట్టుగా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి మరి అక్కడ వాక్యంలో రాయబడినట్లుగా మన జీవితంలో మనల్ని బలపరిచే క్రీస్తు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడండి. మనతో పాటు ఎల్లప్పుడూ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా అవనివ్వండి, ఎంత పెద్ద ప్రమాదమైనా అవనివ్వండి, ఎంత పెద్ద వ్యసనమైనా అవనివ్వండి, దేవుడు మనడలో ఉన్నాడు. ఆయన మన పట్ల ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం, నమ్మకంతో, విశ్వాసం ఎదురు చూద్దాం. దేవుడు మనడల గొప్ప కార్యాన్ని జరిగించి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మరి 15 సంవత్సరాల ఒక
ఒక అమ్మాయి ఎంతో ప్రమాదానికి గురైనప్పుడు, మెడ క్రింద శరీరం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయినప్పుడు, ఆమె పడినటువంటి ఆ వేదనలో చనిపోవాలని ఆమె కోరుకుంది. చనిపోతే బాగుండు అనుకుంది. కానీ ఆమె పట్ల మీరు గొప్ప కార్యం జరిగించారు. ఆమెను దీవించారు. ఆమె ద్వారా అనేక మందికి మీరు మేలు కలిగేలా చేశారు. తండ్రి, ప్రభువా, ఈరోజు నీవు అదే దేవుడవు నాయన. ఆమెకు మేలు చేసిన దేవుడవు తండ్రి. మా ఎడల కూడా మీ యొక్క కార్యాన్ని జరిగించండి. మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన. వాగ్దానం ఇచ్చి నువ్వు మాట తప్పే దేవుడవు కాదు ప్రభువా. తగిన సమయంలో నువ్వు స్పందించే దేవుడవు నాయన. ప్రభువా, మరి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి మొరను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరి జీవితంలోనూ ప్రభువా మీరే గొప్ప కార్యం జరిగించవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందాలండి.